వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని రాజకీయ నేతలు సంబరాలు చేసుకున్నారు. క్రెడిట్ కోసం పార్టీల మధ్య పోటీ కూడా నెలకొంది. అయితే ఎయిర్పోర్ట్ కోసం భూములు కోల్పోయే రైతులు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం భూముల్ని కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. మామునూరు ఎయిర్పోర్ట్ రావడం సంతోషకరమే అయినా భూముల్ని కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మామునూరుకు సమీపంలో ఉన్న గవిచర్ల క్రాస్ రోడ్ మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్పోర్ట్ లో కలిసిపోతుంది. రహదారి మూసివేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎంతైతే లాభపడుతున్నామో అంతకంటే ఎక్కువ నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో ధర్నాకు దిగినట్టు తెలిపారు. రైతుల ఆందోళనతో మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. భూసేకరణ సర్వే చేసేందుకు వచ్చిన అధికారుల్ని రైతులు, వారి కుటుంబాలు అడ్డుకున్నాయి. దీంతో భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది. మరోవైపు మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి, గుంటూరుపల్లి రైతులతో రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. భూ సర్వేకు సహకరించాలని, భూమి కోల్పోతున్న రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారాన్ని ఇప్పిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. సార్, మేము భూములు ఇవ్వడానికి మేము సిద్ధమే, బట్ మాకు ఒక 2 థింగ్స్ సార్. మాకు రేటు విషయంలో మాకు ఇది కావాలి అన్నప్పుడు నేను అన్నాను, రేటు విషయం మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా జస్ట్ డే ఫర్ ఎస్టర్డే కూడా మీటింగ్ జరిగింది. మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు, అటు నాగరాజుకు కానీ, జిల్లా శాసనసభ్యులకు కానీ మంత్రి గారి సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫార్మర్స్కు మనము సాటిస్ఫై చేసే రేట్ ఇద్దాము. ఈ ఎయిర్పోర్ట్కు రిలేటెడ్గా ఎయిర్పోర్ట్ ఎగ్జిస్టింగ్ కూడా హైదరాబాద్కు ఎవరు కూడా అలాంటి అవసరానికి పోకుండా టోటల్గా ఇక్కడ అలాంటి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి మొన్న జరిగిన మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా ఉంటే సాధ్యమైనంత తొందరగా ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. క్రమంలో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.